ఈ శరీరంలో ఉన్నాం గనక ఇప్పుడు మనకు బాగా ఆకలి అవుతుంది అనుకో, ఏది బాధపడిద్ది? శరీరం బాధపడిద్దా? ఆత్మ బాధపడిద్దా? సరిగా ఆలోచించి చెప్పండి. నేను ఎవరి గురించి అడగట్లా, మీ గురించి అడుగుతున్నా. ఒక రోజంతా అన్నం తినలేదు, నీ ఆత్మ బాధపడిద్దా? నీ శరీరం బాధపడిద్దా? మళ్ళీ ఎవరు ఆత్మ అంటున్నారు? ఆత్మ కాదు, శరీరం కాదు, ప్రాణం బాధపడిద్ది. అర్థమైందా? ఏది బాధపడేది? ప్రాణం. ఫుడ్ దొరికిందనుకో, తిన్నాం, అబ్బా నా ప్రాణం తెప్పరిల్లిందమ్మా, అందుకే నా శరీరం తెప్పరిల్లిందమ్మా అంటారా? ఆకలి సొదబడుతున్న వాడికి అంత అన్నం దొరికితే అది తిన్న తర్వాత ఏమంటాడండి? మన బ్లడ్లో ఏముంటుంది? రక్తంలో ఏముంటుందండి? రక్తం పోతే ఏమైనట్టు? రక్తం ఉంటే ఉంటుంది. రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. మనం తీసుకునే ఆహారము గ్లూకోజ్గా మారి బ్లడ్లో కలిసిద్ది. అప్పుడు ప్రాణానికి శక్తి కలిగిద్ది. అర్థమైందా? ప్రాణానికి శక్తి కలిగినప్పుడు శరీరం మొత్తం యాక్టివ్ అయింది. వింటున్నారా? ఒకడు తింటున్నాడు పోతున్నాడు అనుకో, వాడికి ఏమవుతుంది? ఆ బ్లడ్లో గ్లూకోజ్ చేరట్లేదు కాబట్టి ఇక్కడ అతను ఏమైపోతాడు? నీరసం అయిపోతాడు. శరీరం ఉంటుంది కానీ బ్లడ్లో శక్తి లేకపోతే నీరసం అయిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు? బెడ్ మీద పడేసి సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు, డైరెక్ట్గా బ్లడ్లోకి ఎక్కిస్తారు. అప్పుడు కానీ తేరుకోడు. అప్పుడు దాకా ఎవరికి వెళ్ళి చూడ అడ్డం పడి ఉంటాడు. ఎప్పుడైతే ఈ సెలైన్ బాటిల్ పెట్టారో, ఎవరు ఏమైంది నాకు అంటుంటాడు. కాబట్టి ఇప్పుడు బాధపడేది ఏది? ప్రాణమే. అందుకే ధనవంతుడు, ఆస్తి సమకూర్చుకున్న ధనవంతుడు ఏమన్నాడు? అనేక సంవత్సరములకు సరిపోయినంత ఆస్తి నీ కొరకు కూర్చబడింది, ధాన్యం కూర్చబడింది. ఆయన సన్నుతించేటప్పుడు కూడా ప్రాణాత్మ దేహములతో సన్నుతించాలి. యేసు ప్రభు ఓన్లీ ఆత్మకు విశ్రాంతినిచ్చే దేవుడు కాదు, శరీరానికి ప్రాణానికి కూడా. ప్రాణ విశ్రాంతి పొందితే శరీరం నెమ్మదిగా ఉంటుంది. ప్రాణం కలత చెందిందంటే శరీరం అల్లాడిపోయింది. అర్థమైందా? రైట్. మానవుడు ప్రాణ, ఆత్మ, దేహము 3 భాగాల కలయిక. ఇప్పుడు ప్రాణానికి విశ్రాంతి దొరకాలంటే ఏం చేయాలి అంటే, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర ఏం చదువు ఉంది నేర్చుకోవడానికి అంటే, మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన చదువంతా యేసు దగ్గరే ఉంది. యేసయ్య ఒక మంచి సబ్జెక్ట్ అనుకోండి, యేసయ్యకు మించిన సబ్జెక్టు లేదు, యేసయ్యకు మించిన గురువు లేడు, యేసయ్యకు మించిన చదువు లేదు. నేను అందుకే చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో యేసును గూర్చి బాగా చదవండి. ఈ లోకంలో మహాజ్ఞానులు అన్న వాళ్ళకి మించిన జ్ఞానులు అవుతారు. నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు శుభవార్త. ఏమి లేదు, 4 సువార్తలలో ఉన్న యేసుని బాగా చదవండి. యేసును చదవండి. యేసు చేసిన కార్యాలు ఓకే, యేసును కూడా చదవండి. యేసు చేసిన కార్యాలు చదవటం వేరు, యేసునే చదవటం వేరు. నేను గుర్తించాను అది. అసలు నిన్ను మించిన సబ్జెక్ట్ ఏముంది ప్రభువా? మా బ్రతుకాలానికి సరిపోయిన చదువు నువ్వే యేసయ్యా. నీ ప్రాణం సంగతి నేను చూస్తా. దేవునికి స్తోత్రం. నీ ప్రాణానికి కావలసిన ఆహారము, నీ దేహానికి కావలసిన వస్త్రము, నీకు కావలసిన సమస్తము నేను చూసుకుంటా. దానికోసం నువ్వేదో నన్ను కాకాబట్టాల్సిన అవసరంలా. ఏంది? ఆహారం కోసం, వస్త్రం కోసం, సమస్యలు పోవటం కోసం, అప్పులు తీరడం కోసం, ఇతర సమస్యలు, వాటి కోసం నువ్వేదో నన్ను కాకపట్టాల్సిన అవసరంలా. అవి లోకంలో ఉన్న అన్యజనులకి, నన్ను ఎరగని వాళ్ళకు కూడా నేను ఇస్తున్నా. నన్ను ఎరిగిన నీకు మరి నిశ్చయంగా ఇస్తా. ఆ విషయంలో నీకు డౌట్ అక్కర్లా.
నిన్నంటూ భూమి మీద పుట్టించాను కాబట్టి నీ ప్రాణం పోయేలోపు ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీకు కావాల్సిన అన్నము, వస్త్రము, నివాసము, ఇతరత్ర అన్నీ నేను చూసుకుంటా. ఎందుకంటే అది నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. అది నువ్వు నాకు మొక్కినా చూడాలి, నేను మొక్కకపోయినా చూడాలి. ఎందుకంటే నిన్నంటూ ఉనికిలోకి తెచ్చాను కాబట్టి నీకు ఇచ్చిన టైం ముగిసేదాకా నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చూస్తాను. ఇది ఎలాంటిదంటే, వాడు ఆంతున తాగి తిరుగుతుంటే ఆ దరిద్రుడికి కూడెట్ట పెడుతున్నావు పనికి మాలిందానా నువ్వు అని అంటే ఏం చేద్దాం? కన్న నేరానికి వాడు అంత దరిద్రంగా తిరుగుతూ ఉంటే వాడిని ఆంతును కూర్చోబెట్టి మేపుతున్నావు. ఏమయ్యా నీకేం బుద్ధి లేదంటే ఏం చేయమంటావురా? కన్న నేరానికి కన్నానుగా. ఆ కన్న నేరానికి మరి వాడు గాలోడో, జూలోడో, తాగుబోతాడో, ఎట్లాంటోడో, నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాడు అంటూ మరి నేను కన్నానుగా, కన్న పాపానికి మరి పెట్టాలిగా అన్నట్టు. దేవుణ్ణి ఒప్పుకున్నోడిని దేవుడు బతికిస్తాడు, దేవుణ్ణి ఒప్పుకోనోడికి కూడా దేవుడు అన్నం పెడతాడు. దేవుణ్ణి ఒప్పుకోనోడికి అన్నం పెట్టినప్పుడు దేవుణ్ణి ఒప్పుకున్న నీకు మరి నిశ్చయంగా అన్నం పెడతాడు, వస్త్రం ఇస్తాడు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ నుంచి నిన్ను బయటేస్తాడు. నీకు ఏవేవి దక్కాలని డిసైడ్ చేశాడు అవన్నీ నీకు దక్కేటట్టు చేస్తాడు. నీకు ఏవేవి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాడో అవన్నీ నీకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని తిప్పలు పడినా సరే అవన్నీ నీకు చేరాల్సిన సమయంలో చేరాల్సిన విధంగా అవన్నీ నీకు ఖచ్చితంగా చేరుస్తాడు. నమ్మితే దేవుని మహిమపరచుకో. అయితే ఇక లోకంలో జనాలకు కూడా చాలామందికి తెలియదు. కొంతమంది ఎందుకు పుట్టావురా అంటే నేను ఆ అమ్మాయి కోసం పుట్టాను అంటాడు వాడు. కొంతమంది ఎందుకు పుట్టావమంటే నేను ఆ అబ్బాయి కోసం పుట్టాను అంటది. సరే ఇంతసేటు కలవరిచ్చారు కానీ పెళ్లి చేసుకుని ఏమైనా సుఖంగా ఉందంటే రోజు దన్నుకు సత్తున్నారు. సంవత్సరం తిరిగేటప్పటికి ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. ఎన్ని చరిత్రలో. కొంతమంది జీవితంలో లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఏంటో తెలుసా? నేను సత్యలోపు 2 స్టేర్లు బిల్డింగ్ కట్టి సావాలా. సత్తావుగా మళ్ళీ ఎందుకు 2 స్టేర్లు బిల్డింగ్ అంటే నన్ను ఒకడో ఈ మాట అన్నాడు, కనీసం దానికి కొంప గది లేదు నీకు అన్నాడు. వాడు అన్న మాటకైనా సరే 2 స్టేర్లు వేసి సావాలా నేను. నీ గురి గమ్యం ఏం ఏర్పరచుకున్నావురయ్యా. ఇక ఎందుకంటే ఇక వాడు ఏ పని చేసినా డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు, డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు, డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు, ఇదే గురి. అట్లా ఒక్కొక్కళ్ళు కొంతమంది ఆస్తుల సంపాదన కొరకు, కొంతమంది భోగాలు అనుభవించడం కోసం, కొంతమంది కన్నవాళ్ళని రెక్కలు తేవటం కోసం. అబ్బాయి ఏంటి నీ జీవితం, ఎందుకు బతుకుతున్నావు అంటే ఒక్కొక్కళ్ళు ఇలాంటి గురి గమ్యాలే చెబుతారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరెందుకు బతుకుతున్నారు? మీరెందుకు బతుకుతున్నారు? అసలు మీకేం అర్థమైంది? మీరెందుకు బతుకుతున్నారు చెప్పండి అడిగారు. ఇప్పుడు నేను చెబుతా, నేను ఎందుకు బతుకుతున్నానంటే సంపాదిద్దామని, మేడలు కడదామని, మిద్దెలు కడదామని, లేకపోతే నా పిల్లలకి ఏదో దిగేద్దామని కాదు. ఒకప్పుడు నాకు తెలియని దినాల్లో లోకంలో బతికినప్పుడు అవే జీవితం అనుకున్నా. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని నేర్చుకుంటున్న తర్వాత నా గురి గమ్యం మారిపోయినాయి. ఎందుకు బతుకుతున్నావు నువ్వంటే, నన్ను ఈ లోకంలోనికి భూమి మీదకి పంపించిన నా దేవుడు ఏ చిత్తమైతే నా నుండి జరగాలని కోరుకున్నాడో అది నెరవేర్చడానికి బతుకుతున్నా. అర్థమైందా? ఎందుకు బతుకుతున్నావు? ఖచ్చితంగా నీది ఇలాంటి ఆన్సరే అయి ఉండాలి. ఏమి ఆశించి నన్ను ఈ భూమి మీదికి దేవుడు పంపించాడో ఆయన చిత్తము నెరవేర్చడానికి నేను బతుకుతున్నా అని నువ్వు అనగలవా? అనాలి. అదే లైఫ్లో ఉద్యోగం సంపాదించాలని ఉద్యోగం కోసం బతుకుతున్నా అనొద్దు. ఉద్యోగం భూమి మీద 4 రోజులు బతికేదానికి ఉపయోగపడిద్ది. అదే జీవితమా? అది కూడా సర్వీస్ అయిపోగానే దండేసి సేలవు గప్పికబో అంటారు. 30 ఏళ్ళు చదువు చదివితే 30 ఏళ్ళు ఉద్యోగం అయిపోయా. 60 రాగానే దండేసి సేలవు గప్పికబోయా అని పంపిస్తారు. నేను పొడుస్తానన్నా ఇంక పొడిచింది చాలే పో అంటారు. స్తోత్రం, హల్లెలూయా. తప్పించి ఏం ఉండదాడా? నేను చెప్తా ఎందుకు బతుకుతున్నావంటే నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం బతుకుతున్నా. ఎందుకు బతుకుతున్నావు? రక్షణలోనికి వచ్చిన వాళ్ళని యేసు పోలికగా మార్పు చెందించడానికి బతుకుతున్నా. 2 ఫస్ట్ది ఏం చెప్పాను? ఎందుకు బతుకుతున్నావు అంటే నేను ఎందుకు బతుకుతున్నానో పాయింట్ నెంబర్ 1.
ఏమి ఆశించి నన్ను దేవుడు భూమి మీద పుట్టించాడో, ఏడే ఉంది మా తల్లి, 7గురిని కన్నది, వద్దనుకుంది నన్ను. చూడు ఎట్ట చూస్తుందో. ఏంది ఆ ఫ్యాన్ పక్కన ఉందిలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చెబితే నాకు తెలిసింది, లేదు నాకు ఎట్ట తెలిసింది? నేను పుట్టేటప్పుడు నాకేం తెలుసు అయింది. 7గురిని కన్నది అప్పటికే. ఇంకా నేను నా వల్ల కాదని పోయి రిక్షా బండి ఎక్కిందంట, ఆపరేషన్ చేయించుకుంటాను. మరి మా తాతో మా నాయనమ్మ ఎవరు ఆపారో మొత్తానికి ఆపారు ఆమెని. ఇంకొకటి పుట్టిందా కాగమ్మా అని. అప్పుడు మనం దిగాం. కావాలనుకుంటే పుట్టినోడు కాదు, వద్దనుకున్న తర్వాత పుట్టినోడిని. నా తల్లి నా తండ్రి ఇద్దరు వద్దనుకున్నారు, కానీ నేను అనేవాడిని ఒకడిని ఉనికిలోకి రావాలని ఆ పైన ఉన్నాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి కూర్చొని అదే మాట్లాడుకుంటా, ఏమయ్యా పెద్ద పని కట్టుకొని పుట్టించావు నన్ను, ఇప్పుడు నీ ఏం పోషిస్తారు వాళ్ళు?